అలానే మిసేశ్వరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం బీజేపీలో ఉంది. పైగా ఛత్తీస్గఢ్లో గెలిచింది బీజేపీ. దాంతో నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ అద్భుతంగా ఉందని చెప్పి బీజేపీ వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అంతర్జాతీయంగా కూడా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల ప్రశంసలను అందుకుంటూ ఉన్నారు సోషల్ మీడియాలో. కానీ నరేంద్ర మోడీ గారు దిగిపోయే అవకాశం ఉంది ప్రధానమంత్రిగా సమీప భవిష్యత్తులోనే అనేటువంటి ఒక చర్చకు తెరలేపారు మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చవాన్. ఆయన చేసినటువంటి ఆరోపణలు, ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు కనుక మనం పరిగణలోకి తీసుకుంటే అమెరికా ఒక పెద్ద గూడుపుటానిని నడుపుతుంది నరేంద్ర మోడీ గారి మీద అనేది అర్థమవుతుంది. దానికి సహాయంగా ఇజ్రాయెల్ కూడా పనిచేస్తుంది. ఇజ్రాయెల్ గూఢాచారి ఒక రహస్య వీడియోలను షూట్ చేశారు. ఆ రహస్య వీడియోల్లో అనేక మంది రాజకీయ నాయకుల యొక్క చీకటి కోణాలు ఉన్నాయి అని చెప్పి చవాన్ చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే నరేంద్ర మోడీ గారికి అలాగే ఎప్స్టీన్ ఫైల్స్, అమెరికాలో ఎప్స్టీన్ ఫైల్స్ ఉన్నాయి కదా, దాంతో కంపేర్ చేశాడు ఆయన. ఆ ఎప్స్టీన్ ఫైల్స్ త్వరలోనే బయటికి రాబోతున్నాయి. దాంట్లో భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకుల యొక్క వ్యవహారం కూడా ఉంది. అది బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నేత. వాస్తవంగా ఎప్స్టీన్ ఫైల్స్ ఏంటి అని అంటే, సాధారణమైనటువంటి అమ్మాయిలు అంటే పేద మధ్యతరగతికి సంబంధించిన అమ్మాయిల్ని టీనేజ్లో వర్జిన్స్గా భావించి వాళ్ళతోటి సెక్స్ చేయడానికి, వాళ్ళతోటి గడపడానికి ప్రపంచంలో ఉండేటువంటి అనేక మంది రాజకీయ నాయకులు కానీ కొంతమంది ప్రముఖులు కానీ ఒక చోట ఆ ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ ఈ కార్యకలాపాలు చేసేవాళ్ళు అనేది అప్పట్లో ఎప్స్టీన్ ఫైల్స్లో బయటకు వచ్చినటువంటి అంశం. ఎలన్ మాస్క్ కూడా అదే చెప్పాడు. ఎప్స్టీన్ ఫైల్స్కు సంబంధించి ఎలన్ మాస్క్ కూడా చెప్పాడు, ట్రంప్ యొక్క ప్రమేయం ఉంది, ఎప్స్టీన్ ఫైల్స్ సంబంధించినటువంటి శృంగార వ్యవహారాలు ట్రంప్ ఉన్నాయని చెప్పి అప్పట్లో ఎలన్ మాస్క్ కూడా చెప్పారు. ఆ ఎప్స్టీన్ ఫైల్స్ కనుక బయటకు వస్తే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ కూడా దిగిపోవాల్సి వస్తుందని చెప్పి చెప్తున్నారు. ఎప్స్టీన్ అనే అతను ఆల్రెడీ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతను బతికున్నటువంటి రోజుల్లో ఈ పేద మధ్యతరగతి అమ్మాయిలని చేరదీసి వాళ్ళ తోటి శృంగారం చేయడానికి కొంతమందిని, ప్రపంచంలో బాగా పేరున్నటువంటి వాళ్ళని, బాగా ఆర్థికంగా స్థితిమంతుల్ని వలవేసి వాళ్ళతోటి సెక్స్ చేయించి ఆ వీడియోలను కూడా తీశారు అనేది ఆరోపణ. ఇది అమెరికా రాజకీయాల్లో బాగా నలుగుతున్నటువంటి చర్చ. ఈవెన్ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రచారంలో ఉన్నప్పుడు కూడా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అనే దాన్ని బయటికి తీసుకొచ్చారు. అయినప్పటికీ అమెరికా ప్రజలు ట్రంప్ని ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్లో భారతదేశానికి సంబంధించినటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఉన్నారు అనేది ఈ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రానికి సంబంధించినటువంటి నేత చెప్తూ ఉన్నారు. చెప్తూ ఆయన కంటిన్యూషన్లు ఏమంటున్నారంటే, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఒక గూఢాచారి భారతదేశంలో ఉండేటువంటి రాజకీయ నాయకుల యొక్క రాసలీలను షూట్ చేశారు. అవి కూడా బయటకు రాబోతున్నాయి. దాంతో ప్రభుత్వం మారే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మారే అవకాశం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీ పీఠం మీద అనేది ఆయన వ్యక్తం చేస్తూ, రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీ గారి బదులుగా ఒక మరాఠా నేత ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పి ముక్తాయింపు కూడా ఇచ్చారు. మరి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా అంటే ఆధారాలు లేవు, కానీ ఇన్ఫర్మేషన్ అయితే అమెరికా నుంచి అందుతుంది నాకు అని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి ఇది నమ్ముదామా అని అంటే ఒక చర్చనీయాంశం అయితే అయింది. ప్రముఖ పత్రికల్లో కూడా వచ్చింది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మరి ప్రభుత్వం ఇప్పుడు మారే అవకాశం ఉందా అని అంటే ఎలా మారుతుంది? నరేంద్ర మోడీ గారు దిగిపోవాలంటే నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి వీడియోస్ బయటకు రావాలి. అవి బయటకు వస్తాయని చెప్పేసి ఈయన చెప్తున్నాడు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ పన్నుతున్నటువంటి రాజకీయ పన్నాగమా, లేదంటే నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా అనేటువంటి చర్చకి ఇప్పుడు దారి తీస్తుంది. కారణం ఏంటంటే రాహుల్ గాంధీ కానీ లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఎప్పటికప్పుడు నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా కొన్ని విచిత్రంగా ఉన్నాయి.
సైకలాజికల్గా డ్యామేజ్ చేసే ప్రయత్నం రాహుల్ గాంధీ గారు చేస్తున్నారు. రామ్లీలా మైదానంలో ఓట్సర్ అనేటువంటి ఒక కార్యక్రమం జరిగింది. ఓట్సర్తో పాటు పదవీ జోడ్ అనేది. సో ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడితే ఏమంటున్నారంటే, నరేంద్ర మోడీ గారు కానీ లేదా అమిత్ షా గారు కానీ తనకు ఎదురైనప్పుడు వాళ్ళు భయపడుతూ ఉన్నారు, కళ్ళల్లో కళ్ళు పెట్టి ఐ కాంటాక్ట్తో మాట్లాడలేకపోతున్నారు అని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటున్నారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసినటువంటి రోజునే మహారాష్ట్ర నేత చవాన్ కూడా అదే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం మారిపోతుంది అని. రాహుల్ గాంధీ గారు ఏమో వాళ్ళు భయపడుతున్నారు అనేటువంటి యాంగిల్లో చెప్తున్నారు. సైకలాజికల్గా గేమ్ ఆడటానికి మొదలుపెట్టాడా రాహుల్ గాంధీ, లేదంటే చవాన్ చెప్పినట్టుగా ఎప్స్టీన్ ఫైల్స్లో ఏదో దాగి ఉంది, ఆ ఎప్స్టీన్ ఫైల్స్ లాంటివి కొన్ని ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి, ఇజ్రాయెల్ గూఢాచారి ఏదో షూట్ చేశారు, భారతదేశానికి సంబంధించిన ప్రముఖ రాజకీయ నాయకుల రహస్య లీలలు, మరి ఇవి బయటకు వస్తే పరిస్థితి ఏంటి అనేది చవాన్ చెప్తున్నటువంటి సేమ్ డేనే రాహుల్ గాంధీ గారు కూడా భయపడుతున్నారు అని చెప్తున్నారు. అలాగే పార్లమెంట్లో సమాధానం చెప్పేటప్పుడు కూడా అమిత్ షా చెయ్యి వణికిందని చెప్పి ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్. సో ఇవన్నీ చూస్తుంటే ఏదన్నా అవుతుందా అనేటువంటి చర్చకు కాంగ్రెస్ పార్టీ ఏదో జరగబోతుందనే దానికి చర్చకు తెరలేసింది. వాస్తవంగా 75+ అనేది బీజేపీ అంతర్గతంగా భావించినటువంటి గడువు, రాజకీయ నాయకులు, ప్రత్యక్ష రాజకీయ నాయకులు. దాన్ని బేస్ చేసుకుని నరేంద్ర మోడీ గారు దిగిపోతారని చెప్పి ఇటీవల కాలం వరకు ఒక చర్చ నడిచింది. అలాగే మోహన్ భగవత్ గారు RSS చీఫ్, ఆయనకి కూడా 75+ వచ్చింది కాబట్టి ఆయన కూడా దిగిపోయే అవకాశం ఉందని అన్నారు. కానీ ప్రచారం ఎక్కడి నుంచి బయలుదేరిందంటే మహారాష్ట్ర నుంచి అది బయలుదేరింది. ఆ మహారాష్ట్రలో నుంచి బయలుదేరినటువంటి క్రమంలో RSS నాగపూర్ కదా, అక్కడి నుంచి బయలుదేరుతుంది. అప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా దిగిపోతే ఆ ప్లేస్లో ఎవరు అనే దాని మీద గడ్కరీ పేరు వచ్చింది, అలాగే రాజ్నాథ్ సింగ్ గారి పేరు వచ్చింది, అలాగే ఫడ్నవీస్ పేరు వచ్చింది, ఇలా రకరకాల పేర్లు వచ్చినాయి. కానీ అది ప్రచారానికే పరిమితమైంది. అటు మోహన్ భగవత్ గారు RSS చీఫ్గా వైదొలగలేదు, ఇటు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. మరి రాబోయే ఎన్నికల్లో కూడా తానే ప్రధానమంత్రిగా ప్రజల్లోకి వెళ్తానని ఆయన చెప్తున్నారు. దాంతో అప్పటి వరకు 75+ అనేది కాన్సెప్ట్ ఏదైతే చర్చకు వచ్చిందో అది సమాప్తమైంది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరొక ప్రచారానికి తెరలేపారు. నిజంగా ఈ మహారాష్ట్ర నేత చెప్తున్నటువంటి విధంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం మారే అవకాశం ఉందా, ఇజ్రాయెల్కి సంబంధించిన గూఢాచారి రహస్య వీడియోలను బయట పెట్టబోతున్నారా, లేదంటే ఎప్స్టీన్ ఫైల్స్లోనే కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారా, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు వీళ్ళు ప్రచారాన్ని చేస్తున్నారు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.